6 గంటలు నానబెట్టిన 200 గ్రాముల అలసందుల్ని కుక్కర్లో వేసి అలసందులు మునిగేంత నీళ్లు పోసి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఒక విసిల్ వచ్చేదాకా ఉడకపెట్టుకుంటాం. ఒక విసిల్ వచ్చిందనే ఆఫ్ చేసేసి మెల్లంగా ప్రెషర్ రిలీజ్ చేస్తాం. అప్పుడుదా అలసందులు కరెక్ట్ గా ఇలాగా ఉడికిన్ను. అలసందుల్ని ఫిల్టర్ చేసి పెట్టేసి ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి అయ్యిందనే 1 టీ స్పూన్ ఆవాలు వేసి సిట్లిందనే 1 టీ స్పూన్ శనగపప్పు 1 టీ స్పూన్ మినపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ గా వేయించి 3 ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు 1/2 కప్ తురిమిన పచ్చి కొబ్బరి నుంచి కొద్దిగా కొబ్బరి 1/2 కప్ తురిమిన క్యారెట్ నుంచి కొద్దిగా క్యారెట్ వేసి 1 నిమిషం వేయించి 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి కలిపి ఫిల్టర్ చేసిన అలసందులు 1/2 టీ స్పూన్ ఉప్పు 1 టీ స్పూన్ ఇడ్లీ పొడి మీద ఉండే కొబ్బరి తురుము క్యారెట్ తురుము కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తమల్లి వేసి బాగా కలిపి దింపితే హెల్తీ అయిన టేస్టీ అయిన అలసందులు క్యారెట్ సుండల్ రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూడాలంటే ఇండియా సిస్టర్స్ కిచెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని చెక్ చేసి చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ ఫాలో చేయండి. ధన్యవాదాలు.